ఉప్పల భగాయత్లో నూతనంగా నిర్మించిన గౌడ హాస్టల్ భవనం అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాసనసభ డిప్యూటీ చైర్మన్ పద్మారావు గౌడ్, ఏపీ మంత్రి జైరాం రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై ఈ హాస్టల్ను ప్రారంభించారు. కాగా 1952 నుంచి హిమాయత్ నగర్లో కొనసాగుతున్న గౌడ హాస్టల్ భవనం విద్యార్థులకు సరిపోకపోవడం వల్ల ఉప్పల భగాయత్లో స్థలం కొనుగోలు చేసి కొత్తగా భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలో హాస్టల్తో పాటు గౌడ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ పేరిట ఉచిత శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పారు. ఈ జాతిలో పుట్టిన మనం అన్ని కుల వృత్తులు చూడండి, మన కుల వృత్తి కూడా ఏళ్ల తరబడి వస్తుంది. ఈ వృత్తి లక్షల మంది చనిపోయినా కూడా ఈ రోజు వరకు కూడా అదే విధంగా మన వృత్తి అనేది కొనసాగుతుంది. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కసారి మనం చేస్తే, తెలంగాణ రాకముందు ఇక్కడ హైదరాబాద్ లో కళ్ళు దుకాణాలు నిషేధించారు. కళ్ళు అనేది ఒక చిన్న చీప్ డ్రింక్ చిత్రీకరించారు. ఈ దాత ఏదో రోగాలు వస్తాయి అనేటట్లు భయపెట్టించి బైండ్ ఓవర్ చేసి కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులు చేసి గౌడ అని చెప్పుకోవడానికి కూడా, ఈ వృత్తి చేస్తున్నాడు మా నాన్న అని చెప్పుకోవడానికి కూడా చెప్పుకోలేని పరిస్థితి తీసుకొచ్చింది. అది హైదరాబాద్ పరిమితం కాకుండా తెలంగాణ మొత్తం కూడా నిషేధించాలని చెప్పి ప్లాన్ చేసి, ఆ రోజు చనిపోతే కూడా మాట్లాడటం లేరు, అసెంబ్లీలో కొట్లాడటం లేరు, ఈ జాతి గురించి అడిగేటోడే లేరు. మరి ఆ రోజు పరిస్థితి మన సమాజం కోసం ఆయన ఎంతో మందికి అక్కడ సాయం చేస్తున్నారు. ఎంతో మందికి అంటే బాగా చదువుతున్న పిల్లలకి పిలిచి ఆయన ఫ్రీగా ఆయన ఎడ్యుకేషన్ చేసి, మరి ఇందాక ఆయన మాట్లాడి మీకు అర్థం అయి ఉంటుంది. అయినా కొందరికి హిందీ సరిగా అర్థం అవుతుంది చెప్తున్నాను. ఒక బ్రహ్మాండమైన మనిషి, మన కులం కోసం ఆయన అసలు మొహమాటం లేకుండా అందరికీ సాయం చేస్తారు. అదే విధంగా రాజకీయంలో ప్రతి ఒక్కరు, రూలింగ్ పార్టీ అయినా అపోజిషన్ పార్టీ అయినా, ఈయనంటే చాలా ఇష్టం. నేను కళ్ళలో చూశాను, నేను చాలా చోట్ల తీసుకెళ్ళాను. చాలా నాకు గౌరవ మర్యాద నాకు ఇచ్చి ఆ రోజు నేను మర్చిపోలేని ఒక విషయం. అందుకే